మీరు ఎంత పని చేసినా కానీ ఆ క్రెడిట్ మొత్తం మీ బాస్ తీసుకుంటున్నారా? మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మీకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు మీ గురించి పట్టించుకోకుండా తన ఆనందాన్ని తన సంతోషాన్నే చూసుకునే ఫ్రెండ్స్ మీకున్నారా? రిలేషన్ లో వాళ్ళకి వాళ్ళు సొంతగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తన మీద అటెన్షన్ ఉండాలని, అందరూ తననే చూడాలని, తననే పొగడాలని, తన మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండాలని, ఇతరుల్ని పట్టించుకోకుండా ఈవెన్ ఫంక్షన్ ఎవరిదో వారిని కూడా పట్టించుకోకుండా తిన డ్రెస్ గురించి పొగడాలి, వీళ్ళని గొప్పగా చెప్పుకోవాలి అని ఇలాంటి వాళ్ళు మీ మధ్యలో ఎవరైనా ఉన్నారా? వీళ్ళని నార్సిసిస్టులు అంటారండి. అంటే వీళ్ళకి వాళ్ళ గురించి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది, మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు చెప్పిందే వినాలి, అన్నిట్లోనూ వాళ్లే ద బెస్ట్, వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్లే కరెక్ట్. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని నార్సిసిస్టులు అంటారు. మనకి కూడా సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము, లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి, మనకి కొంచెం వెళ్ళాలి, వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అని అట్లా. కానీ రాకపోతే వీళ్ళు ఫీల్ అయిపోతారు, పొగడకపోతే వీళ్ళని, ఈ నార్సిసిస్ట్ లక్షణాలు ఉన్న వాళ్ళని ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ఐడెంటిటీ లేకపోతే పగని పెంచేసుకుంటారు. ఒకవేళ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని చెప్తే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు, బ్లేమ్ చేస్తారు, లేదు అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని నార్సిసిస్టులు అంటారు. ఇలాంటి వాళ్ళు మన మధ్యన ఉంటారు. మరి వీళ్ళల్లో ఉన్న లక్షణాలు, ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉన్నాయా, ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయి అని గమనించాలి. లేకపోతే రిలేషన్ లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నేనే గొప్ప అనే ఫీలింగ్ వల్ల సుపీరియారిటీ చూపిస్తూ ఉంటాము, ఏదో రోజుకి ఆ రిలేషన్ డ్యామేజ్ అవుతుంది. ఆఫీస్ లో ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల కొన్ని రోజులకి ఆ టీం అనేది కరెక్ట్ గా ఉండదు, టీమ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇతరుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ అవసరానికి వాడుకుంటూ ఉంటారు. ఒకవేళ కష్టం వచ్చిందని ఏదైనా చెప్పుకుందా అని వెళ్తే వాళ్ళ విజయాల గురించి చెప్తూ, వాళ్ళ సక్సెస్ గురించి చెప్తూ వాళ్ళ మాటే వినాలనుకుంటారా? ఇది పక్కన పెట్టు, ఈ కష్టం ఎప్పుడు ఉండేదిలే, కానీ నేను చెప్పేది ఇది చూడు, నేను అసలు చాలా సంపాదించాను, నేను చాలా సంపాదించాను, అది చేసా, ఇది చేసా అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏ మాత్రం కూడా ఇతరుల గురించి చిన్న కన్సర్న్ కూడా ఉండదు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి మీ రిలేషన్ కరెక్ట్ గా ఉండడానికి కొన్ని బౌండరీస్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీ పని దోపిడీ జరగదు, అలాగే మీరు వాళ్ళ చేతిలో మ్యానిపులేషన్ కి గురవరు, మోసపోయామనే భావన మీలో ఉండదు. ఇలాంటి లక్షణాలు ఉంటే గనుక ముందుగానే గమనించి వాళ్ళకంటూ కొన్ని బౌండరీస్ ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ.